ఇప్పుడు నేను దీనిలో లోపలికి వచ్చినప్పుడు 10:58 అయింది టైము. మళ్ళీ ఈ 40 రూపాయలు కన్నా ఎక్స్ట్రా కావద్దు అని చెప్పానంటే నేను 11:58 లోపు ఎగ్జిట్ కావన్నమాట. మళ్ళీ దీనిలోకి వెళ్ళి ఇంకోట హైలైట్ ఉన్నది, కానీ లోపలికి ఎక్కేది ఎంట్రీ ఎక్కడిలో తెలియదు. కానీ ఇప్పుడు నేను ఇచ్చింది ఇది ఇక్కడ లోపల ఒక కేఫే ఉన్నది, అంటే అది ఏమంటారు బార్ అంట. అది ఆ బార్లకి ఏదో పట్టుకొచ్చి ఇచ్చిన. ఈ రైట్ సైడ్లో ఒకటి పెద్ద చెరువు ఉంటుంది ఒకటి, మరి ఇది ఏం చెరువు తెలియదు, దీని పేరు తెలియదు, కానీ మస్తు పెద్ద చెరువు ఇది, దూరంగా పెద్ద చెరువు ఇది. 30 సంవత్సరాలల్లా నాకు అంత పొలిటికల్ నాలెడ్జ్ అంటే నాకు అంత ఏం లేదు, పొలిటికల్లో నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, నేను అంత పట్టించుకోను నేను. కానీ ఫర్ ద ఫస్ట్ టైము ఒక్క సీఎంని చూసినాను నేను, అదే కేసీఆర్. టైం ఎంత అవుతుంది, కరెక్ట్ 1 అవుతుంది టైము. 4 గంటల వరకు ఉంటా బయట అయ్యాల, 4 గంటల వరకు చెయ్యాలి. ఇప్పుడు 4 గంటల వరకు 1000 రూపాయలు మిగిలాలి నా దగ్గర, నా టార్గెట్ అది ఇవ్వాల. హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్ ప్రజెంట్ ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ సైడ్ ఉన్నా నేను. ఇందాకనే పొద్దున యూసాపూర్ నుంచి ఇటు ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఒక డ్రాప్ చేసిన. మళ్ళీ ఒకటి పోర్టర్లో నాకు సికింద్రాబాద్కి ఒక రైడ్ పడ్డది, ఆ పార్సల్ పిక్ చేసుకున్నామనే పోతాను. ఇప్పుడు ఇందాక వచ్చిన రైడ్కు నాకు 100 రూపాయలు వచ్చినాయి, 108 రూపాయలు వచ్చి. ఈ పోర్టర్ రైడ్కి ఇప్పుడు 137 రూపాయలు చూపించింది. మరి 137 రూపాయలు ఒక ఆన్లైన్ అంటే మాత్రం దీన్ని తీసుకుపోను, ఈ రైడ్ క్యాన్సిల్ చేస్తా, నేనే క్యాన్సిల్ చేస్తా. కస్టమర్ చేస్తాను ఓకే, చేయలేదని చెప్పానంటే నేనే క్యాన్సిల్ చేస్తా. ఎందుకంటే మొన్న అంతమంది కట్టిన ఒకసారి ఏమైంది, 20 కిలోమీటర్లు పోయినా నేను. 20 కిలోమీటర్లు పోతే నాకు ఎంత 200 రూపాయలు రావాలి నాకు. పోటర్ లెక్కనే కిలోమీటర్ 10 రూపాయలు ఇస్తాడు పక్క ఇడు, 180 రూపాయలు వచ్చినాయి నాకు. 20 రూపాయలు అట్టిగా లాసు. అంటే ఇది అట్లా కాదు, 20 రూపాయలు లాస్ అంటే సార్ 20 వదిలేసుకోవచ్చు. కానీ ఆ రోజు పోయిన 2 కిలోమీటర్లు పికప్ అయినా మరి నేను 4 కిలోమీటర్ అంటే 40 రూపాయలు లాస్ నేను, అంటే నా లెక్కల. ఎల్లిపాయల గోదాము కమ్మ వాసన, కానీ ఏమో కానీ ఎల్లిపాయలు మంచి వాసన వస్తాయి, మస్తు వాసన వస్తాయి ఎల్లిపాయలు. ఆ వాసన గలీజ్ అనిపించేది, కమ్మగా అనిపిస్తుంది ఆ వాసన. ఇవన్నీ కాకపోతే ఇవన్నీ ఏమంటారు ఒరిజినల్ ఎల్లిపాయలు కావాలి, అవి తయారు చేసిన ఎల్లిపాయలు అయితే కావాలి. అమ్మ ఈ మాత్రం నమ్మలేం, ప్రతిదీ మొత్తం ఫ్రాడ్ ఉన్నది. మరి నాకు కూడా ఏమన్నా ఎల్లిపాయ బత్తి ఇచ్చి పంపిస్తారా? ఎల్లిపాయ బత్తి అంటే క్యాన్సర్, అది పట్టుకపోవడం అంటే కష్టం. भैया भैया रुको, कौन सा पार्सल है? कौन सा पार्सल? पार्सल 20 kg चाहिए, नहीं भैया कैंसिल करो, कैंसिल करो, नहीं कैंसिल करना। हाँ वो लेके नहीं जा सकता मैंने, वो रस्सी भी नहीं है मेरे पास, मेरे पास। मैं निकल जाता हूँ यहाँ से, आप चले जाओ. 20 కిలోల బస్తా అది కింద పడ్డదంటే నాకు అసలు కరెక్ట్ తాడుగు లేదు ప్రాపర్, అది వలిగితే రోడ్డు మీద ఏరుకుంటా కూర్చోవాలి నేను. లైట్ వెయిట్ చేస్తా కొంచెం. 1 hour later. ప్రజెంట్ ఇప్పుడు ఫిలింనగర్లో ఉన్నా నేను. ఫిలింనగర్ నుంచి శంషాబాద్కి ఇది ఒకటి పోర్టల్లో రైడ్ పడ్డది. ఇది ఆల్రెడీ పోయి పార్సల్ పిక్ చేసుకున్నా. మళ్ళీ అదే రూట్లో పీరెన్ చెరువు అని ఒకటి ఏరియా ఉంటుంది, దానిలో ఊబర్లో రైడ్ పడ్డది. ఆ పర్సన్ని పిక్ చేసుకోవడానికి పోతానా. ఈ పోర్టర్ ఏమో 368 రూపీస్ ఏమో చూపించింది, మరి పోయిన తర్వాత దీనికి ఎన్ని వస్తాయో చూడాలి. ఇది పోర్టర్ ఏమో ఊబర్ ఏమో 134 రూపాయలు ఏమో చూపించింది. కొంచెం వెయిట్ చేసిన నేను. ఎట్లాంటి ఇప్పుడు శంషాబాద్ పోయినామని చెప్పానంటే ఏమంటారు సగం దూరం అన్న ఖాళీగా రావాలి. ఆ రూట్ నుంచి కొంచెం దొరుకుడు కొంచెం కష్టము. దొరికిందంటే నా లక్కీగా డైరెక్ట్ సిటీకి దొరికిందంటే. అందుకే వెయిట్ చేసిన సేపు ఏదైనా పడితే వేసుకొని పోదామని చెప్పి వెయిట్ చేసిన. ఒకటి పడ్డది,
ఒక ఇది వేసుకుపోయిన తర్వాత సగం దూరం ఖాళీగా వచ్చినోడు ఏం కాదు, వర్కౌట్ అవుతుంది. ఒకటి దిక్కు 400 చిల్లర వస్తాయి కాబట్టి ఉస్మాన్ హాస్పిటల్ నుంచి ఖైరతాబాద్ వరకు పట్టేనే వచ్చిన, ఏం పడలే. తర్వాత పోట్రీ క్యాన్సిల్ చేసిన తర్వాత అటు వేలే మంచి అనిపించింది. అట్లా 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 ఇప్పుడు ఏడనన్నా పోని రైట్కి పోవాలి, రైట్ కొట్టాలంతే. పోలీసు వాళ్ళు దొరకద్దు, పోలీసు వాళ్ళు మనల్ని పట్టుకోవద్దు హైదరాబాద్ అని చెప్పారంటే హెల్మెట్ పెట్టుకోవాలి. నీ జేబులో లైసెన్స్ ఉన్నదా లేదా, అసలు నీకు లైసెన్స్ ఉన్నదా లేదా అవన్నీ సెకండరీ. వాళ్ళు నీ దరిద్రానికి నిన్ను పట్టుకుంటే లైసెన్స్ ఆడితే అప్పుడు ఏం చేయలేము, కానీ నీ నెత్తి మీద హెల్మెట్ ఉంటే మాత్రం 90% నిన్ను ఆపరు. ఆ 10% నీ దరిద్రం అది. వాటిలో కూడా పెట్రోల్ ఉన్నది, పోతుంది, మళ్ళీ రిటర్న్ రాదు. కానీ అప్పుడు పొద్దున 160 రూపీస్ కొట్టించిన పెట్రోల్. ఈ రైడ్ అయితే అవుతుంది, పోతా శంషాబాద్ వరకు పోతా, నో ప్రాబ్లం. నా బండిది కూడా మైలేజ్ పొద్దున గెలికినా నేను. గెలుకుడు అంటే యూట్యూబ్లో చూసి షెడ్ చేసిన దాన్ని చూడాలి, మరి మైలేజ్ ఏమన్నా పెరిగిందా లేదా చూడాలి. ఇవాళ అర్థమవుతుంది. పోయిన తర్వాత ట్యాంక్ ఓపెన్ చేసి చూస్తే పెట్రోల్ కనబడేదాన్ని బట్టి అర్థమవుతుంది. అట్లా చూసుకున్నాడే నేను. నాకు మీటర్ లేదు, ఏం లేదు, బ్యాటరీ లేదు బండికి, అందాదనే అంతే. ఎన్ని కిలోమీటర్ తిరిగినా ఇంత పెట్రోల్ ఊపించినా ఆ పెట్రోల్తో ఇన్ని కిలోమీటర్ తిరగాలి, అందాజతో తిరుగుతా అంతే నేను. మైలేజ్ గిలేజ్ ఎంత తిరిగినా, ఎన్ని కిలోమీటర్ తిరిగినా ఏం చూపించేది నాకు. కానీ ఈ బండి నాకు ఘోరంగా అదృష్టం. నాకు ఈ బండి ఏం దక్క 1 లక్ష తిరిగినా ఈ బండి మీద, 1 లక్ష దాటిపోయింది బండి. నా బండి బ్యాటరీ ఉన్నప్పుడు మీటర్ పని చేసినప్పుడే 90,000 చిల్లర తిరిగిన. నా బండి బ్యాటరీ డెడ్ అయిపోయి కమ్సేకం ఒక 6 నెలలు అవుతుంది. బ్యాటరీ వేపిస్తలేను. 6 నెలలు అని చెప్పానంటే 6 నెలల్లో ఈజీగా ఒక 10,000 కిలోమీటర్ అన్న తిరుగుంటా. రోజుకు 100 కిలోమీటర్ అయితే ఈజీగా తిరుగుతా. 6 నెలలు అంటే ఇంకెక్కువనే తిరుగుంటా నేను. भैया लोकेशन का अच्छा 3748 थोड़ा जल्दी जाना है ना। ठीक है ना, यहाँ से राइट लो, लेफ्ट लो, రైట్ ఊరు రావడానికి ఇంత ప్రశాంతంగా ఉన్నది. ట్రాఫిక్ లేదు, ఏం లేదు. ఇప్పుడే గ్లౌజులు వేసుకున్నా, మెయిన్ హైవే కదా, సేఫ్టీగా ఉంటా బెటర్ అని. ప్రశాంతంగా ఉన్నది. ఈ రైట్ సైడ్ లో ఒకటి పెద్ద చెరువు ఉంటుంది ఒకటి, మరి ఇది ఏం చెరువు తెలియదు, దీని పేరు తెలియదు, కానీ మస్తు పెద్ద చెరువు ఇది. ఒక్క నిమిషం చూపిస్తా. ఘోరంగా పెద్ద చెరువు ఇది. ఓ ఇదంతా ఘోరంగా పెద్దగా ఉన్నది. దీని పేరేం పేరు, హిమాయత్ సాగర్ అంట. హిమాయత్ సాగర్ చెరువు పేరేమో, మరి మస్తు పెద్దగా ఉన్నది చెరువు. ఇట్లా లోపడడానికి దీనికి ఎంట్రీ ఏమో అది. ఈ రూట్లో సెకండ్ టైము. మొన్న ఒకసారి నానగ్రామ్ కూడా నుంచి ఇది శంషాబాద్ దాటేసిపోయినా, ఒకసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటేసిపోయినా. అదేదో ఊరుండే కుషాయిగూడనో ఏదో ఉండే. అప్పుడు అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఎక్కడి వరకు వచ్చినా ఖాళీగా ఆల్మోస్ట్ నేను అత్తాపూర్ వరకు ఖాళీగా వచ్చిన. అంటే అత్తాపూర్ కూడా అంత దూరం ఏం లేకుండే, మరి నాకు తొందరనే వేరే నేను మెల్లమెల్ల ముచ్చట పెట్టుకుంటా వేరే నేను. అంటే నేను ఒక్కనే నేను ముచ్చట పెట్టుకుంటాను, ఇట్లా నేను బ్లాగ్ చేసుకుంటా వేరే నేను. అంత దూరం ఏం అనిపించలే. మరి చూద్దాం ఇవాళ ఏమవుతుందో. కస్టమర్ అయితే డ్రాప్ చేసిన ఒక కాలేజీలో. ఇందాక ఊబర్ కస్టమర్ దరిద్రం ఏంటంటే, దరిద్రం అని ఎందుకన్నా నా పైసలు నాకు వచ్చినాయి, కానీ దానిలో ట్విస్ట్ ఏంటంటే ఆ పైసలు వ్యాలెట్లో పడ్డాయి నాకు. 134 రూపాయలు వచ్చినాయి పట్టుకొచ్చిన రైడ్కి.
అది హ్యాండ్ క్యాష్ వచ్చేది ఉంటే మంచిగా ఉంటుండే. రేపు వస్తాయి డబ్బులు. ఇది కూడా ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల వరకు ఇదంతా లేస్తుంది ఏరియా. ఇప్పటికే స్టార్ట్ అయింది తబ్బుడికి కూడా అంతా. ఇదంతా ఏమో చేస్తాలు గుట్టలు గిట్టలు అన్ని వాళ్ళ కొట్టిల్లు అంటే ఇక్కడేమో పడుతుంది మహా అంటే ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలల్లో ఈ ఏరియా కూడా డెవలప్ అయి ఉంటుంది. ఆల్రెడీ ముందు మీకు ఈ కెమెరాలో కనబడుతుందో లేదో తెలియదు కానీ ఆ ముందర గుట్టలు మొత్తం బలగొట్టిల్లు మొత్తం. ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది రోడ్ అంటున్నా. ఇక్కడేమో చేస్తాలు ఇక గుట్టలు చెట్లు అన్ని కొట్టిన తర్వాత మనుషులు ఎట్లా బతుకుతారు? ఇక రోగాలు వస్తూనే ఉంటాయి ఒకటి. ఒకటి కరోనా అంటారు, ఇంకోటి ఏదో అంటారు. ఇలాంటి రోగాలు వచ్చినప్పుడు మనిషి శరీరం తట్టుకోదు, చచ్చిపోతారు జనాలు. మీకు పీల్చుకునే గాలే స్వచ్ఛమైన గాలి లేనప్పుడు నువ్వు వేరే రోగం అయితే ఏం తట్టుకుంటుంది బాడీ? అది ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ రోడ్ స్టార్ట్ ఇక ఎంత మంచిగా ఉంటుంది తెలుసా రోడ్డు. హై వెళ్ళట్టు ఉంటుంది మక్కన్ రోడ్డు. మధ్య ఇట్టే చెట్లు గిట్లు హోర్డింగ్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రోడ్డు. అంటే చూసుకుంటానే నచ్చుతుంది రోడ్డు. అబ్బా మంచిగా ఉంది రోడ్ అన్న లాగుంటుంది. ఇది ఇంకా స్టార్టింగ్ కానీ ఇంకా ముందు పోయిన తర్వాత మంచిగా ఉంటుంది. పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి మొత్తం. ఈ రోడ్ పొడిగితే ఇలాంటి మొత్తం హోర్డింగ్స్ అయినా పడతాయి మీకు, అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్. ఇవన్నీ డిజిటల్. అవి నార్మల్ ఫ్లెక్స్తో కట్టినాయి కాదు. అవి చాలా వరకు సిటీల మధ్యలో మొత్తం డిజిటల్ హోర్డింగ్స్ అయిపోయినాయి మొత్తం. ఒకప్పుడు అంటే అట్లా ఇప్పుడు రైట్ సైడ్ కనబడుతుంది అవన్నీ ఏమంటారు, అవి దాన్ని ఏమంటారు ఫ్లెక్సీలు. అవి అది ఒక మెటీరియల్తో తయారు చేస్తారు కదా, ప్రింటింగ్ ప్రెస్లో వేపిస్తారు కదా, అలాంటివి కాకుండా ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే డిజిటల్ మొత్తం. చూడు ఎంత మంచిగా రోడ్డు ఉండు కూడా మంచిగానే ఉంటుంది. చుట్టుపక్కల వాతావరణం కూడా మంచిగా ఉంటుంది, చెట్లు గిట్లు అన్ని హైలైట్ ఉంటుంది రోడ్డు. పెయింట్ కూర్చొని మంచిగా కూర్చున్నారు. మంచిగా రోడ్డు మీద కూర్చొని మంచిగా పెయింట్ ఎత్తాలి వాళ్ళు. ఇప్పుడు ఇది డిపార్చర్ లైన్. ఇది అంటే బయటికి వెళ్ళే లైన్. అటు పక్క నుంచి వెళ్ళే లోపల పోవాలంటే ఇట్లకెళ్ళే అని అనుకుంటానా నేను. 99% ఇట్లకెళ్ళే పోవాలి లోపలికి పోవాలంటే, అంటే ఎయిర్పోర్ట్ లోపలికి పోవాలంటే. వావ్ మామ, నాకు తెలిసి ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ లోపలికే పోతాను. మ్యాప్ అటే చూపిస్తాను మరి. ఆ ముందర ఈ సర్కిల్ చూడాలి ఎంత మంచిగా ఉన్నది. మస్తు ఉన్నది సర్కిల్ మరి. ఇది మంచిగా కట్టిల్లు. ఈ పుణ్యం అంతా కేసీఆర్ సార్ లేదంతా. నేను 30 సంవత్సరాలు ఉంటాను. నేను 30 సంవత్సరాలల్లా నాకు అంత పొలిటికల్ నాలెడ్జ్ అంటే నాకు అంత ఏం లేదు. పొలిటికల్లో నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, నేను అంత పట్టించుకోను నేను. కానీ ఫర్ ద ఫస్ట్ టైము ఒక్క సీఎంని చూసినాను నేను, అదే కేసీఆర్. ఆయన దిగిపోయిన తర్వాత కూడా ఆయన కోసం నువ్వే రావాలని చెప్పానని ఒక్కొక్కడు ఇప్పుడు కొట్లాడుతాడు. ఆయన మీద అంత ఇష్టం చూపిస్తాను, ఆయనకంత రెస్పెక్ట్ ఇస్తాను అని చెప్పానంటే అలాంటి సీఎంను ఫస్ట్ టైం చూసినాను నేను. ఇంతవరకు ఇవ్వాలి. నేను నాకు తెలిసినంత వరకు రోష్ అయ్యి ఉండే, దాని తర్వాత వైఎస్ ఆయన ఉండే, ఆయన పేరు ఉండే జగన్ వాళ్ళ అయ్యా. దాని తర్వాత ఇంకా ఎవరుండే, మన చంద్రబాబు నాయుడు కూడా ఉండే. వీళ్ళందరినీ చూసినా కానీ నేను फर्स्ट टाइम ही ना। ये पार्सल लेने जाना है भाई, इधर बता रहा लोकेशन, ऐसा जाना क्या? वो आउटिंग करने के लिए पैसा लगता है क्या हमारा फ्री से? कितना भैया? 40 रुपये। हाँ भैया आ गया ना, डाल दूँ?
మంచోడు ఉన్నాడు భయ్యా. చాలే అంట. కొద్దిలకలు బయటికి పోవాలంటే 40 రూపాయలు కట్టాలి. నేను చెప్పినాక మొన్న 40-50 అని. इधर ही बता रहा हूँ. किधर अंदर नहीं जा सकते दीदी? एक पार्सल है, अंदर जाना है. पार्सल ఎక్కడ పెట్టాలి బండి? బండి ఎక్కడ పెట్టాలి? అది తెలియదు కదా, ఫస్ట్ టైం వచ్చిన. వినవల్లే నాకు. నువ్వు ఇక్కడ కూర్చున్నాను, ఇంకా అక్కడ ఉన్నా. ఎట్లా వినపడుతుంది మరి? నాకేసం ఇట్లా రావాలి ఇప్పుడు నేను. ఎట్లా? ఒకటి హైలైట్ ఉన్నది కానీ లోపలికి ఎక్కేది ఎంట్రీ ఎక్కడో తెలియదు. కానీ ఇప్పుడు నేను ఇచ్చింది ఇది. ఇక్కడ లోపల ఒక కేఫే ఉన్నది. అంటే అది ఏమంటారు, బార్ అంట. అది ఆ బార్లకి ఏదో పట్టుకొచ్చి ఇచ్చిన. మరి దీన్ని దొరకబట్టడానికి నాకు తలకేస్తుంది. ఏమంటారు, సుక్కలు అనబట్టే నాకు. ఒకడు అటు పోతే ఇటు పోమంటాడు. అబ్బా మళ్ళీ ఒకటి పోర్టల్లో రైడ్ పడ్డది, బంజారా హిల్స్కి పోర్టల్ రైడ్ పడ్డది. డిఫరెంట్ పడ్డది అది. పూరి జగన్నాథ్ టెంపుల్ 198. అది పడుంటే డిఫరెంట్ పడ్డది నాకు రైడు. మరి ఇది ఏం అర్థమవుతలేదు, ఎందుకు ఇట్లా పడ్డది ఏంది నాకు టైంకి? ఇది ఇదంతా కత్తున్నదంతా. ఇక నంబర్ కూడా ఎట్లా వస్తుంది చూడండి. మీకు ఎట్లా కనబడుతుందో లేదు తెలియదు. లోపలికి బైకులు పట్టుకొస్తే మాత్రం బైకులు అలవ్ లేదంట లోపలికి. ఇప్పుడు నేను నా బండి ఎక్కడ పెట్టినా కూడా నాకేం అర్థమవుతలేదు. ఒకరు రైడ్ పడితే రైడ్ అని వేసుకపోదామని చెప్పానన్నా కూడా ఇప్పుడు ఏం రైడ్లు పడేలా కూడా లేవు అని నేను అనుకుంటానా. కానీ ఏమో తెలియదు. లోపలికి అంటే ఇంకా లోపలికి పోవాలని చెప్పానంటే ఇప్పుడు నార్మల్గా మనం సినిమాలలో చూసినప్పుడు ఏమంటారు, కార్లు డ్రాప్ చేస్తాయి కదా, అది ఇంకా ఆ ఏరియానే కనవాలి నాకు. అది పోవాలంటే ఇంకా లోపలికి పోవాలేమో. ఇటు కొన్ని ఎన్ని కార్లు ఉన్నాయి చూడలేటు. ఎంతమంది ఎంతమంది ఫ్లైట్ ఎక్కుతారు రోజుకు. ఇదంతా పార్కింగే. ఇదంతా పార్కింగ్. అదంతా అన్నీ కార్ పార్కింగ్ కట్టు కూడా ఉన్నది. అబ్బా అందరు ఎక్కుతారు ఫ్లైట్లు, నేను తప్ప. ఎక్కుతా ఏదో రోజు నేను కూడా ఎక్కుతా. ఎక్కినప్పుడు మీకు కూడా చూపిస్తా. అప్పుడు నేను ఫ్లైట్ ఎక్కేటప్పుడు మీరు చూడాలంటే నాతో పాటు మీరు ఉండాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీరు చూడాలి. చూస్తే నేను ఫ్లైట్ ఎక్కుతా, లేకపోతే ఎక్కలేదు నేను. ఇప్పుడు నేను ఇలా లోపలికి వచ్చినప్పుడు 10:58 అయింది టైము. మళ్ళీ ఈ 40 రూపాయలు కన్నా ఎక్స్ట్రా కావద్దు అని చెప్పానంటే నేను 11:58 లోపు ఎగ్జిట్ కావన్నమాట. మళ్ళీ దీనికి వెళ్ళి చూద్దాం, అప్పటివరకు చూద్దాం ఏమన్నా పడితే రైడ్లో నాకు. 1 hour later. రాసి ఇప్పుడు కేటేదాన ఏరియాలో ఉన్నా నేను. అప్పుడు ఈ శంషాబాద్ నుంచి ఒకటి పోర్టల్లో పార్సల్ పడ్డది ఇక్కడికి. ఇది కేటేదానికి 5 కిలోమీటర్ పికప్ ఉండే. మరి అది పోయినా పిక్ చేసుకున్నా, డ్రాప్ అయిపోయింది. కాకపోతే కస్టమర్ సెట్ చేసుకున్నా. మరి నేను యాక్చువల్లీ రైడ్ అది 127 రూపీస్ రైడు. కస్టమర్తో చెప్పిన ఇట్లా 5 కిలోమీటర్స్ పికప్ అయినా, మరి ఒక 30 రూపీస్ అన్న ఎక్కువ కుట్టిల్లు అని చెప్పానంటే 160 రూపీస్ కుట్టిండు. ఓకే, వచ్చినందుకు సెట్ అయిపోయింది. కానీ మళ్ళీ ఇక్కడ నుంచి ఝాన్సీ మన కోటికి ఒక రైడ్ పడ్డది, ఝాన్సీ బజార్కి. ఇదే రైడు 3 సార్లు పడ్డది. సరే అమ్మ ఎందుకు పట్టాలి, 90 సిటీ లోపల పోతాం కదా. కోటి పోయినామంటే ఏదో ఒక రైడ్ పడుతుంది, పోటరో గిటరో ఏదో పోవచ్చు. ఇటు ఊరవతలు ఉండడు ఎందుకని చెప్పానని యాక్సెప్ట్ చేసిన. పికప్కే పోతాను. పికప్ కూడా అంత దూరం ఏం లేకుండా నేను దగ్గర నుంచి 800 మీటర్స్ ఉండే. టైం ఇంత అవుతుంది, కరెక్ట్ 1 అవుతుంది టైము. 4 గంటల వరకు ఉంటా బయట. అయ్యాల 4 గంటల వరకు చెయ్యాలి. ఇప్పుడు 4 గంటల వరకు 1000 రూపాయలు మిగిలిన నా దగ్గర. నా టార్గెట్ అది. అలా ఇప్పటివరకు ఎంత మిగిలినో ఏందో నాకు ఏం అర్థమైతే లేదు. ఇలా అట్టిగా శంషాబాద్ గట్టిగా అనిపిస్తుంది నాకు.
పోంగనేమో వాడు ఆ దరిద్రపోడు వాడు బ్యాలెట్లో కొట్టిండు డబ్బులు, అది చేతికి రాలే. పోయిన తర్వాత ఇది మళ్ళీ ఏమన్నా రిటర్న్ దొరికితే అనుకుంటే రిటర్న్ ఏం దొరకలే. అట్లా వెయిట్ చేసి అట్లా టైం వేస్ట్ అయిపోయింది. నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా మరి, 1 గంట సేపు ఉన్నా. 10:58కు లోపల పోతే మళ్ళీ 11:58 వరకు టైం అని చెప్పానంటే వెయిట్ చేసిన ఒక అర్ధగంట ఉన్న దగ్గర A few moments later. మేడం లొకేషన్లో ఉన్నా మేడం. వస్తున్నా ఓకే మేడం. ఊబరా మేడం? ట్రీటు కూర్చో. గాయస్ ఇప్పుడు ప్రజెంట్ రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్ ఉన్నా నేను. అప్పుడు ఝాన్సీ బజార్ నుంచి ఒకటి పార్సల్ తీసుకున్న పోటర్లో. ఆ పోటర్ డెలివరీ చేయడానికి పోతానా, రాంగా 2 రైడ్లు వేసుకున్నా. ఝాన్సీ బజార్ నుంచి లగేజ్ కబూల్కి ఒకటి వచ్చిన 70 రూపాయలు. మళ్ళా లగేజ్ కబూల్ అంటే సోమాజిగూడ. ఇక సోమాజిగూడ దగ్గరనే లగేజ్ కబూల్ నుంచి గల్లీలోకి వెళ్ళిపోతే సోమాజిగూడ నుంచి ఇటు జీవికే మాల్ దగ్గర ఒక రైడ్ దింపిన 38 రూపాయలు. అబ్బా, నేను మాటలలో పడి నేను ఇటు పోతాను, లెఫ్ట్ గల్లీలో పోవాలి. నేను టైం ఎంత అవుతుంది? కరెక్ట్ 3 అవుతుంది టైము. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు డ్రాప్ చేసే రైడ్తో 900 రూపాయలు మిగులుతాయి. 900 చిల్లర మిగులుతాయి. ఆయన చిల్లర తీసేస్తే 900 రూపాయలు మిగులుతాయి. పార్సల్ ఇచ్చిన అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను ఎటు పోవాలనే దాని గురించి ఆలోచించుకోవాలి. A few moments later. బంజారా హిల్స్ నుంచి సార్ నాకు ఒక రైడ్ పడ్డది. అబ్బా, ఇది మొన్నటిదాకా మంచిగా రోడ్డు, మళ్ళా వీళ్ళు 2830 గాయస్. కస్టమర్ని డ్రాప్ చేసిన అయిపోయింది. ఇందాక డ్రాప్ చేసిన రైడ్తో కరెక్ట్ 1000 రూపాయలు మిగిలినాయి నా దగ్గర. అంటే 1000 రూపాయలు రేపటి పెట్రోల్ కోసం ఉంచుకోగా 1000 రూపాయలు మిగిలినాయి. కరెక్ట్ 1100 మిగిలినాయి. కానీ టాటా సిఆర్ ఏమన్నా లుక్ ఉన్నదా? దీన్ని కొంచెం లైట్గా, అంత టచింగ్ కూడా అవసరం లేదు, కొంచెం లైట్గా అలాయిస్ గిలాయిస్ కొంచెం చేంజ్ చేసుకుంటే బండి హైలైట్ కనబడుతుంది. మళ్ళీ టాటా కంపెనీ సేఫ్టీ #1 సేఫ్టీ ఉంటుంది. 5 స్టార్ రేటింగ్ దీనికి సేఫ్టీలా. ఇది ఏమంటారు, ఫేస్ లిఫ్ట్. ఇది దీనికన్నా ముందు ఎప్పుడో 90s 2000 మోడల్లో సిఆర్ అని వచ్చిందంట. దాని తర్వాత మళ్ళీ దాని ఫేస్ లిఫ్ట్ ఇది. అప్పుడు ఒకప్పుడు దీనికి ఫ్యాన్స్ ఉండనంట ఆ సిఆర్ అనే మోడల్కి. కానీ చూడడానికి మస్తుగా కనబడుతుంది. నాకు కూడా అంత క్లారిటీ లేదు దాని ప్రైజు. దాన్ని రివ్యూ వీడియోలు చూసినా కానీ దాని ప్రైజ్ ఎంతో పక్కా పెడతా చూడండి ఇక్కడ. గాయస్ రైట్ మరి నేను ఉంటాయి. ఇక నేను రూమ్కే పోతాను. నాకు ఘోరంగా ఆకలి అవుతుంది. టైం ఇప్పుడు ఎంత అవుతుంది? 4 అవుతుంది టైము. కరెక్ట్ 3:51 అవుతుంది టైము. పొద్దున 7 గంటలకు వెళ్ళినా నేను. పొద్దున ఏం తినలే. పొద్దున అంటే ఏం తినలే అంటే పొద్దున నైట్ కొంచెం అన్నం ఉంటే పొద్దున తినేసి వెళ్ళిన. ఇంతవరకు ఏం ముట్టలే. ఒక ఛాయ్ అయినా ఫిలింనగర్లో అప్పుడు మన ఎప్పుడు శంషాబాద్ పోకముందు ఏదైనా రైడ్ పడుతుంది, మా డబల్ రైడ్ వేసుకపోదామని చెప్పి చూసే టైంలో ఒక ఛాయ్ అయినా ఫిలింనగర్లో పోయి తిని కొంచెంసేపు రెస్ట్ తీసుకొని వీడియో ఎడిట్ చేసి రెండర్ అయ్యేసరికి మళ్ళీ అదే 6-7 అవుతుంది. మళ్ళీ సాయంత్రం ఈ మధ్యలో సాయంత్రం వెళ్తాను అట్లా టైంపాస్, అట్లా ఇక్కడిక్కడనే తిరుగుతాను. నిన్న పోయినందుకు 200 వచ్చినాయి. మొన్న ఒకరోజు ఫ్రైడే రోజు పోయినా. ఫ్రైడే రోజు పోతే ఇట్లా పోయి ఇటు కుక్కట్పల్లి పోయినా, కుక్కట్పల్లి నుంచి గచ్చిబౌలి పోయినా, గచ్చిబౌలి నుంచి డైరెక్ట్ ఇటు ఎక్కడికి వచ్చిన శ్రీనగర్ కాలనీకి వచ్చిన. ఇక నా రూమ్ నియర్ బై వచ్చిన. కరెక్ట్ లాస్ట్ ట్రిప్ ఎక్కడ గుర్తులేదు కానీ పోయి వచ్చినందుకు 350 రూపాయలు మిగిలినాయి. నిన్న 200